షార్ట్ ప్రాక్టీస్ అనేది మీరు ఖచ్చితంగా రాజేష్ అనే ఇండియన్ రైల్వేస్ కెప్టెన్ మరియు స్టార్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్కి రైట్ బ్యాక్ ఆడేవాడు. తను ప్రాక్టీస్ అనేది చూడండి, ఆ రిష్తో కానీ పొజిషన్తో కానీ ఇప్పటికీ కూడా 9 టైం స్టార్ ఆఫ్ ఇండియా సీనియర్స్ మరియు డిఫెన్స్ కూడా అద్భుతంగా ఆడి సీనియర్టీ ఆడగలరు. చూడండి రిస్ట్ ఎలా కొడుతున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ చూడండి, ఆ ఫుట్ వర్క్ ఎడంకాలు ముందుకేసి ఆ రిస్ట్తో మీదకి లాగి కొట్టడం అనేది అద్భుతమైన ప్రాక్టీస్ అది. ఆ పక్కన ఇండియన్ రైల్వేస్ కోచ్ శశి ఉన్నారు. ఇది గత 2 years బిఫోర్ ఇండియన్ రైల్వేస్ క్యాంప్ అవుతున్న తీసిన వీడియోస్. ఈ డిఫెన్స్ చూడండి, గణేష్ అనే అటువైపు 13 సార్లు స్టార్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్ టీమ్ ఆంధ్రప్రదేశ్ 9 బ్యాక్. అతను ప్రాక్టీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అతను కొట్టే బాల్ డిఫెన్స్ తీయడం ఆంధ్రాలో ఎవరూ తీయలేరు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ ఫుట్ వర్క్ రావాలంటే స్కిప్పింగ్ చేయాలి, వాల్ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ షార్ట్ చూడండి, రిస్ట్ చూడండి, రిస్ట్ని బ్యాక్ సైడ్ లాగి ఫోర్ హెడ్ మీదనండి ఎడం చేయి పైనుండి కూడా ముందుకు లాగి కొట్టడం జరుగుతుంది. ఇది ఒక రోజుకి ఒక 20 సార్లు మీరు ఆ షార్ట్ ప్రాక్టీస్ మాత్రమే చూస్తే ఖచ్చితంగా మీ ప్లేయర్స్, మీ పిల్లలు మంచి అద్భుతంగా ఆడగలరు. కొట్టిన తర్వాత డిఫెన్స్ కూడా రెడీగా ఉండాలి. మన ప్లేయర్స్ అందరూ కూడాను అఫెన్స్ అయిన తర్వాత డిఫెన్స్ చేయడానికి నెగ్లిజెన్స్ చేస్తారు. ఆ విధంగా మనం పాయింట్స్ లాస్ అవుతున్నాం. ఫైనల్స్ దాకా వెళ్ళి ఓడిపోవడం కారణం అది ఒకటి. అఫెన్సే కొడుతున్నాం, డిఫెన్స్ చేయడానికి ప్రాక్టీస్ ఇవ్వట్లేదు. ఈ డిఫెన్స్ ప్రాక్టీస్ చూసి చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు మీరు. చూడండి రన్నింగ్లో కూడా బాల్ ఎంత అద్భుతంగా తీస్తాడు. ఇప్పుడు బ్యాక్ హ్యాండ్లో కూడా తీయడం అనేది రాజేష్ దగ్గర చూసి నేర్చుకోవచ్చు. చూడండి బ్యాక్ హ్యాండ్తో ఎంత బాల్ని కంట్రోల్ చేస్తున్నాడు. బ్యాక్ హ్యాండ్తో కంట్రోల్ చేయాలంటే రోజుకి 20 minutes మీరు వాల్ ప్రాక్టీస్ చేయాలి. ఆ మధ్యన గ్యాప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ షాడో ప్రాక్టీస్ చేయాలి. బాల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మన బాల్ బ్యాడ్మింటన్ గేమ్లోనే. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా గ్రౌండ్ లెవెల్లో కూర్చొని డిఫెన్స్ చేయడం జరిగిందో. ఈ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం మీ అందరికీ కూడా. ఖచ్చితంగా చేసిన వాళ్ళు జిల్లాకి సెలెక్ట్ అయ్యి, స్టేట్కి సెలెక్ట్ అయ్యి, నేషనల్స్లో అద్భుతంగా ఆడి స్టార్ ఆఫ్ ఇండియా తెచ్చుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలరు మీరు. బాల్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తూ 10 ర్యాలీస్ ఎంత అద్భుతంగా ఆడారు చూసారు ఈ స్టార్ ఆఫ్ ఇండియా ప్లేయర్స్ గణేష్ మరియు రాజేష్. ఈ బ్లూ కలర్ టీషర్ట్ రాజేష్, ఇండియన్ రైల్వేస్ కెప్టెన్ ప్రస్తుతం. ఈ షాడో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ప్రాక్టీస్ ఆ రిస్ట్తో మాత్రమే ఆడాలి. ఎడం చేత్తో పట్టుకున్న రిస్ట్తో ప్రాక్టీస్ చేయగలిగితే మీరు మంచి బ్యాక్ లావగలరు. ఎల్బో చూడండి, ఎల్బో చూసి ఎల్బోని బ్యాక్ సైడ్ బాడీ స్ట్రెచ్ చేసి ఆ విధంగా హైట్ని అందుకోవాలి. హైట్ని బాల్ని ఎంత హైట్లో వీలైతే అంత వేగంగా రిస్ట్తో ఆడాలి. లెఫ్ట్ హ్యాండ్ కిందకి, రైట్ ఆర్మ్ దిగాలి, బాడీ ఆర్చ్లా రావాలి. ఈ విధంగా మీరు డైలీ ఒక 20 minutes ప్రాక్టీస్ చేయగలిగితే తర్వాత కోర్టులోకి వచ్చి అఫెన్స్ చేస్తారు. అది సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఒక్క ఆదివారం వచ్చి ప్రాక్టీస్ చేసినంత మాత్రం గేమ్ డెవలప్ అవ్వాలి. ప్రవీణ్ చూడండి అద్భుతంగా బాల్ లిస్ట్తో చేసి నేషనల్స్ చూసి కేవలం నేర్చుకున్నాడు ఆ కుర్రోడు. జోష్నా చూడండి ఈరోజు అందరు అమ్మాయిల కన్నా అద్భుతంగా ఆడగలుగుతుందంటే తన కమిట్మెంట్. బాల్ని కట్ చేయగలగాలన్నమాట హైట్ లెవెల్లోనే. మరొకసారి 360 degreesలో మీకు రొటేషన్ ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. బాల్ని రిస్ట్ ఆడిన తర్వాత ఆ బ్యాక్ సైడ్ బాల్ మీద నుండి మీదకి ముందుకు అడ్వాన్స్ పడుతున్నట్టు మనం బాడీ మొత్తం బాల్ మీద పడాలి. హైట్లో అందుకోవాలన్నమాట. ఎంత హైట్లో అందుకుంటే అంత బాగుంటుంది రిస్ట్తోనే. రాంగ్ నేర్చుకోకూడదు. శ్రామ్ని చూడండి అక్కడ రాంగ్ కొడుతుంది షాట్. నిన్ను కంప్లీట్ చేసే యాక్షన్ తన యాక్షన్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇది మీకు అర్థం చేసుకోవచ్చు. శరత్ కూడా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాడు. అప్పుడు స్లో మోషన్లో చూపించినట్టు ఆ విధంగా రిస్ట్తో మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్. హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ మీదే.